హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇవాళ మా ఊరిగాడికి గ్రూమింగ్ చేయిస్తున్నాము. తిరుపతిలో చేయించామండి. చాలా చేశారు. ఎంత చేయించుకుంటుందో బుడ్డది. ఎక్ బాగా ఒత్తుగా వచ్చేసిందండి హెయిరు. దానికి జడలు కట్టేస్తాయంటారు కదా! అలా కట్టేసింది. దానివల్ల మొత్తం జీరో గ్రూమింగ్ చేయించాల్సొచ్చింది మొత్తము. ఆ టిక్స్ అన్నీ గూడా మొత్తం వచ్చేసాయి. నీట్‌గా అయిపోయిందండి ఇవాళ మా ఊరిగాడు. చిన్న పిల్లలు గదా! గుండు కొట్టించుకుంటారే, అలా గమ్మున కూర్చొని కొట్టించుకుంటుంది. యాక్చువల్‌గా మత్తు ఇంజెక్షన్స్ ఇస్తారు వాళ్ళు. మాట విననుకో డాగ్స్‌కైతే. కానీ దానికి అంత అవసరం పడలేదండి. 3 అవర్స్ మత్తుగా ఉంటుంది. మత్తు ఇంజెక్షన్ ఇస్తే. కానీ ఇది మంచిగా ఉండిన దానివల్ల వాళ్ళేమి ఇంజెక్షన్ ఏమి ఇవ్వలేదు. నార్మల్‌గానే తీసుకున్నారండి. కాస్ట్ గూడాను. మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను వాళ్ళ లింకు. వాళ్ళ ఫోను నంబర్ అంతా ఇస్తాను. తిరుపతిలో చాలా చేశారండి వీళ్ళు. నెల్లూరులో మేము అడిగాం గానీ చాలా ఎక్కువ అడిగారు అమౌంటు. 3000 పైన అడిగారు. ఇక్కడ 1500 తీసుకున్నారు షిట్జూకి. ప్లస్ 500 మత్తు ఇంజెక్షన్ ఇస్తే 500 అండి. ఎవరైనా కావాలంటే వెళ్లి చేయించుకోండి. చాలా రీజనబుల్ రేట్స్‌తో చేస్తున్నారు. వచ్చిన కస్టమర్‌ని గూడా అంత ట్రీట్ చేస్తున్నారండి. చాలా బాగుంది. మాకు నచ్చింది. మేము కాళహస్తిలో ఉండేది. కానీ ఇక్కడ లేదు కాబట్టి తిరుపతికి తీసుకెళ్ళి అక్కడ చేయించాల్సొచ్చింది. నీట్‌గా చేశారండి ప్రతి ఒక్కటి. దీనికి జడలు ఉంటాయండి బాగా. ఎలా అంటే దువ్వినా గూడా అంటే చిన్న పిల్లలకి జుట్టెక్కువ పెరిగితే అలా కడతాయి గదా! అలా కట్టేసేది దీనికి కూడా. ఓరియోకి. పౌడర్ చల్లామే, బ్రష్ చేసామే అయినా కూడా హెయిర్ ఎక్కువ వచ్చేసింది. దానివల్ల అలా అయిపోయిందంట. వాళ్ళనడిగితే చెప్పారు. నీట్‌గా చేయించుకునింది వాళ్ళ దగ్గర. వాళ్ళు నెయిల్సు అన్నీ కట్ చేశారండి. నీట్‌గా కట్ చేసి, షవర్ బాత్ చేపిచ్చి, బాగా మాకప్పగిచ్చారు. అప్పటి వరకు కూడా ఏమి సతాయిచ్చలేదు. గమ్ముగానే కూర్చోనిందండి. ఏ విధమైన ఇది చేయలేదు. గమ్ముగా చేయించుకునింది. ఇవాళ నీట్‌గా గ్రూమ్ చేయించుకొనొచ్చిందండి. ఎంత సేపు వెతికిందో అసలు ఇవాళ. చూడండి ఎంత స్నానం చేస్తుందో షవర్ బాత్. ఇవాళ దానికి కొత్తగా అనిపిస్తుందండి దాని బాడీ. దాని జుట్టు ఎతుక్కుంటుంది. ఫుడ్ తినలేదు. నార్మల్‌గా ఈ ఓరియోనే అలాగా అన్ని డాగ్స్ అలాగే ఉంటాయా? ఎవరైనా పెట్ లవర్స్ ఉంటే చెప్పండి. ఇలాగే ఉంటాయా అని చెప్పేసి. గ్రూమింగ్ చేయిస్తారు గదా! షీ ట్జూ గాని, ఏ బ్రీడ్ అయినా గూడా. హెయిర్ ఉండే బ్రీడ్. ఇవాళ దానికి చాలా దిగులైపోయిందండి. మమ్మల్ని గూడా కొత్తగా చూస్తా ఉన్నింది. ఇదే అండి ఓరిగడి స్టోరీ. బాయ్ అండి.